ఈ సృష్టికి ఆది ఆయనే, అంతం కూడా ఆయనే. ఈ సృష్టిలో ప్రతి పని ఆయన అనుమతితోనే జరుగుతున్నాయి. సకల జీవకోటికి ప్రాణాలు పోసేవాడు ఆయనే, అదే ప్రాణాలు తీయించేది ఆయనే. అతని చెంతకు చేరడానికి ఎంతో మంది ఋషులు, సాధువులు, అఘోరాలు రాత్రి పగలు తేడా లేకుండా ఘోర తపస్సు చేస్తూ ఉంటారు. ఆయన కరుణ కోసం సకల హిందువులు ఎంతో భక్తితో పూజలు చేస్తారు. అతనెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. మరి మీకు ఇప్పటికే అర్థం అయ్యుంటుంది ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటో. నేను ఈ వీడియోలో ఆ పరమేశ్వరుడు పుట్టుక మరియు మీకు తెలియని కొన్ని రహస్యాలు చెప్పబోతున్నాను. శివుడు, పరమేశ్వరుడు, బోలాశంకరుడు అలా చాలా పేర్లతో ఆయన భక్తులు పిలుచుకుంటారు. మరి అలాంటి శంకరుడు ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు అని చాలా మంది అనుకుంటారు. కొంతమంది వాదన ప్రకారం శివుడికి పుట్టుక మరణం లేనివాడని, అతను ఎప్పుడు ఉండేవాడని అంటుంటారు. అందుకే ఆయన్ని సదాశివుడు అని పిలుస్తారు. కానీ కొన్ని పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురిని ఆది పరాశక్తి తన మంత్ర బలంతో పుట్టించిందని అంటారు. త్రిమూర్తులు ముగ్గురు పుట్టాక ఆదిశక్తి వారిలో ఒకరు తనను పెళ్లి చేసుకోవాలని కోరిందట. దానికి ఆ ముగ్గురు వ్యతిరేకించారట. దానికి ఆవిడ కోపంతో నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ ముగ్గురిని భస్మం చేస్తా అని బెదిరించిందట. అప్పుడు శివుడు తన తెలివితేటలతో నీ దగ్గర ఉన్న మూడో నేత్రాన్ని నాకిస్తే మేము పెళ్లి చేసుకుంటామని అడిగాడట. దానికి ఆదిశక్తి ఒప్పుకొని ఆవిడ మూడో నేత్రం శివుడికి ఇచ్చిందట. అప్పటి నుంచే శివుడికి త్రినేత్రుడు అని పేరు వచ్చింది. అప్పుడు శివుడు ఆదిశక్తిని తన మూడో కన్ను తెరిచి భస్మం చేశాడు. అలా భస్మం చేయగా వచ్చిన బూడిదను 3 భాగాలుగా విభజించి ఒక భాగం పార్వతిగా, రెండో భాగం లక్ష్మిగా, మూడో భాగం సరస్వతిగా జన్మించమని ఆదేశించాడట. అలా శివుడు తన తెలివితేటలతో ఆదిశక్తిని త్రిమూర్తుల భార్యలుగా చెయ్యగలిగాడు. మనం శివుడిని ఎక్కువగా లింగాకారంలో పూజిస్తాం. అసలు పరమశివుడు లింగాకారం ఎందుకు దాచాడు అన్నది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అథర్వణ వేదం ప్రకారం ఒకానొక సమయంలో విష్ణుకి, బ్రహ్మకి ఎవరు గొప్ప అన్న ప్రశ్న వచ్చిందట. అది పెద్ద గొడవగా మారిందట. అప్పుడు శివుడు ఒక పొడవాటి లింగంలా మారి వారి మధ్య అడ్డుగా వచ్చాడట. ఆ సమయంలో ఆకాశవాణి విష్ణు మరియు బ్రహ్మల మధ్య ఓ పోటీ పెట్టిందట. అదేమిటంటే ఇది శివుడి యొక్క లింగము, మీరిద్దరూ ఈ లింగం యొక్క ఆది గాని అంతం గాని కనబెట్టమని చెప్పిందట. ఆ పోటీలో వాళ్ళిద్దరూ ఓడిపోయారట. అప్పుడే శివుడు లింగాకారంలో మారాడని చెప్పబడినది. మన హిందువుల పురాణాల మరియు సంస్కృతం ప్రకారం లింగం అంటే అంతం లేని శక్తి అని అర్థం. హిందూ పురాణంలోని దేవుళ్ళందరిలో కన్నా ఒక శివుడు వేసుకున్న బట్టలు మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ దానికి కూడా ఒక అర్థం ఉందని శివ పురాణాల్లో ఉందట. శివుడు కట్టుకున్న పులి చర్మం, తన ఒంటికి రాసుకున్న బూడిద, మెడలో వేసుకున్న పాములు, తన తల మీద చంద్రుడు మరియు గంగ, ఇలా అన్నిటినీ బాగా పరిశీలిస్తే ఆయన ఎక్కువగా ప్రకృతిని ప్రేమిస్తాడని, అంతేకాదు ఈ సకల విశ్వం మరియు ఈ ప్రకృతిని ఆ శివుడే సృష్టించాడని, అందుకే ఆయనకి ఆ రకంగా తల అలంకరణ ఉంటుందని ఈ పురాణాల్లో ఉంది.